ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఒక్కసారి ఆలోచన చెయ్యి. నీ వెనకటి జీవితం విషయంలో నీవు ఎంతవరకు పశ్చాత్తాపడ్డావు, ఎంతవరకు గ్రహింపు కలిగి ఉన్నావు. దేవుని సన్నిధికి వస్తున్నావు, కానీ దేవుని ఆత్మకు నీ హృదయంలో చోటు ఇవ్వట్లేదు. దేవుని ఆత్మకు నీ హృదయంలో చోటిస్తే నీ బ్రతుకు ఎలా ఉందో, నీ స్వభావం ఎలా ఉందో, నీ చూపు ఎలా ఉంటుందో నీకు తేటగా అర్థమవుతుంది. దాని మీద అసహ్యత వస్తుంది. ఏది పడితే అది నువ్వు మాట్లాడడానికి నువ్వు నోరు తెరవవు. ఒట్టి వారమై ఉండి ఎన్నికైన వారిగా, భక్తి చేస్తున్నటువంటి వారముగా ప్రతి వారం నేను దేవుని సన్నిధికి వెళుతున్నాను, నేను బాగున్నాను అనుకుంటే ఏం చేస్తున్నావంటే నిన్ను నువ్వే మోసపరుచుకుంటున్నావు. ఆయన హృదయ అంతరంగాన్ని ఏం చేస్తాడు? పరిశీలన చేస్తాడు. మనం ఎంత ఖరీదైన బట్టలు వేసుకున్నామో, ఎంత చక్కనటువంటి రూపం కలిగి ఉన్నామో, ఇవన్నీ కూడా ఆయనకి అక్కర్లేదు. నీ స్థితిగతులు ఆయన చూడరు. నీకెంత ఆస్తి ఉందో ఆయనకి అక్కర్లేదు. అనేక సార్లు మనము కలిగి ఉన్నటువంటి వాటిని బట్టి, రంగును బట్టి అతిశయించటం, లేకపోతే ఆస్తిపాస్తులను బట్టి అతిశయించటం, ఈ వేటినో బట్టి మనము అతిశయిస్తూ ఉంటాము.